ఎట్లుంది మీ ఫ్రెండ్స్లో కావచ్చు లేదంటే కొలీగ్ ఎవరైనా ఇంకా రిలేటివ్స్ కావచ్చు, మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా అంటే మనం బిజినెస్లోకి రానంతసేపు వాళ్ళు కూడా ఇదేందుకు స్టార్ట్ చేసిన అందరు అన్నారు సార్. మేము కూడా ఒక నలుగురం కలిసి అందరం పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుంది అంటే మేము మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాం అన్నట్టు. ఇక మైండ్ దృఢ సంకల్పంలో ఉన్నాం. అదొకటి మళ్ళీ మీ చేతుల పని, ఇక మా పనే ఉద్దేశం ఉన్న జాబ్ని రిజైన్ చేసేసి దానికి తగ్గట్టు మేము ఫస్ట్ బ్యాంకింగ్ చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత మన డిపార్ట్మెంటల్కి కూడా ట్రై చేసిన. నుంచి ఒక 4-5 వాటికి రిజైన్ చేసుకుని మన ఓన్ ఇప్పుడు ఎక్కడెక్కడ వర్క్ చేసినామో వాళ్ళందరూ ఇప్పుడు నా కస్టమర్స్ మళ్ళీ నాకు వెలివేశారు సార్. అదే కదా అది నిజంగా అదే చాలా హ్యాపీనెస్ అది సార్. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనం చేసినటువంటి బిజినెస్ లో ఆ ఫుడ్ తిని బాగుందని చెప్పి అప్రిషియేట్ చేయడం, అది గ్రేట్ అది. సో ఇప్పుడు ఈ హెడ్ ఉంది కదా, ఇది ఎంతసేపు ఫ్రై అవ్వాలి? ఇది 5 minutes పడుతుంది సార్. అంతే హెడ్ 2-3 లోపల కుక్ అవుతుంది. ఆల్రెడీ మనం పెట్టిన పెంక కూడా పెద్ద పెంకనే 5 minutes అయిపోతుంది. దీంట్లో మళ్ళీ వెరైటీ ఇంకా ఈ మత్తి చేప కూడా సూపర్ ఉంటుంది సార్. సాడిన్ అంటారు దీన్ని. ఏంటది? మత్తి సాడిన్. ఏంటి దీని బెనిఫిట్స్ ఏంటి? ఈ చేప మనం తెలియకుండా ఒక కర్రీ తిన్నా ఏం తిన్నా కూడా తెలియకుండా ఒక 1/2 hour నిద్రపోతాం మనం. ఈ చేపకున్న స్పెషాలిటీ అది. మన అల్జీమర్స్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. బ్రెయిన్లో ఉన్న అల్జీమర్స్ ఉంటాయి కదా, వాటి మీద మీరు అంటే అర్థం కాలేదు. మత్తు చేప, మత్తి చేప, కేరళ మత్తి. ఇది తింటే మనకు మంచి నిద్ర వస్తుంది హ్యాపీగా. ఒక 1/2 hour 10 minutes అని నిద్రపోతాం మనం. తిన్న తర్వాత హ్యాపీగా నిద్రపోతాం. అంటే దాని మీద ఆయిల్ ఉంటుంది, ఆయిల్ మంచి ఆయిల్. చందమామ చేపలు ఉన్నాయి కదా, చిన్న చందమామలు, ఆ టైప్లో ఇవి ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి మీరు తెచ్చేది? ఇది కాకినాడ పోర్ట్ నుంచి వస్తాయి సార్. కేరళ వాళ్ళు బాగా తింటారు ఇది. సో ఇదెంత ఇది ప్రైస్? ఇది 100కి 6 pieces 8 pieces ఇస్తాం సార్. 100కి 8 pieces వస్తాయి, డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి. కానీ ఇవి ఎక్కువ ఇస్తున్నారు మీరు కదా? అవి కేజీకి 35-40 కౌంట్ వస్తాయి. దాన్ని బట్టే మనం మార్జిన్ ఇస్తాం. ఓకే. వీటితో కూడా ఏమైనా పులుసు లాంటిది అట్లా పెడతారా? పులుసు సూపర్ ఉంటుంది సార్. ఇదా బాగుంటుంది పులుసుగా, సూపర్ ఉంటుంది. ఇప్పుడు పులుసు కూడా మనం ఉదయం చేసిన తర్వాత నెక్స్ట్ డే తినచ్చు, లేదంటే నైట్ తినాలి అని చెప్తారు కదా. అంటే దీనికి కొంచెం ఆయిల్ ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటుంది కాబట్టి ఒక మినిమం 3 to 4 hours సేమ్ గులాబ్ జామ్ లాగా దీని సీన్. ఓకే. అంటే దాని లోపలికి వెళ్ళిపోయి అది కొద్దిగా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఓకే ఎంబడే తింటుందా టేస్ట్ రాదు. టేస్ట్ ఉంటుంది బట్ మీరు అనుకున్న ఫ్లేవర్ అనిపించదు. కొంచెం ఒక 3 hours అయిందంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది ఇది? మేము 2020లో స్టార్ట్ చేసాం సార్. 2019 నుంచి స్టార్ట్. 2009 కోవిడ్కి మేము వచ్చినాం సార్. కోవిడ్కి మీరు వచ్చారు కాబట్టి కోవిడ్ తర్వాత అందరికి భయం వచ్చింది, గుండెకి సంబంధించి. అవును సార్. సో అప్పటి నుంచి మొదలు పెట్టారు. 2019 ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసాం. కస్టమర్కి సర్వీస్ ఇచ్చిన ఫస్ట్ నుంచి ఇంటికాంచి స్టార్ట్ కదా సార్ మనం. అదే కదా, ఎందుకంటే కోవిడ్ తర్వాత కూడా హార్ట్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం చాలా మంది ఫిష్ ను ప్రిఫర్ చేస్తున్నారు. అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. ఇక మేము బోన్స్ కూడా పెడతాం సార్. ఏంటది? చేపకు సంబంధించిన బోన్స్ కూడా పెడతాం. బోన్సా? అదేంటి? ఇవి చేప బోన్లెస్ చేసిన తర్వాత వాటి బోన్స్ ఉంటాయి కదా, రైట్, ఆ బోన్స్ ను కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇది మరి ఇబ్బంది ఉండదు? ఇవి కాల్షియం కదా సార్. ఇది అట్లా కాదు, తింటే తట్టుకోవడం. మేము ఆల్రెడీ రోస్ట్ చేస్తాం కాబట్టి ఆ రోస్ట్ లో డైరెక్ట్ నమలేయడమే, డైరెక్ట్ కరకర తినేస్తారు. రైట్, చూస్తున్నాం కదా, ఇది ఫిష్కి సంబంధించిన బోన్స్ ఇవి.